నమస్కారం. HN9 టీవీ న్యూస్ కి స్వాగతం. నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలో కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి పర్యటించారు. బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని DLNR పాఠశాల వద్ద జరిగిన 4వ విడత ఆసరా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నారన్నారు. అక్క చెల్లెమ్మల కష్టాలను తెలుసుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆసరా ద్వారా ఎంతో మంది చేయూతకు తోడ్పడ్డారని తెలిపారు. అడగకపోయినా సంక్షేమాలు ఇచ్చిన ఘనత భారతదేశంలోని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని చెప్పారు. రాబోయే రోజుల్లో మహిళలు తప్పకుండా జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. కాంగ్రెస్, టీడీపీ, జనసేన పార్టీలు జగన్మోహన్ రెడ్డిని ఓడించాలనే దిశగా కుట్రలు పన్నుతున్నారన్నారు. ఎన్ని కుట్రలు పడినా పులివెందుల సింహం కడుపులో పుట్టిన సింహాన్ని ఓడించలేరని తెలిపారు. గతంలో ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు జన్మభూమి కమిటీలను ఏర్పాటు చేసి లంచాలు తీసుకుని సంక్షేమ పథకాలు ఇచ్చారన్నారు. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక లంచాలకు తావు లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ చేశారని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఆలోచించి రాబోయే రోజుల్లో మిగతా పార్టీలు డబ్బులు ఇచ్చిన వాటిని తీసుకుని ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఆశీర్వదించాలని కోరారు. అంబేద్కర్ విగ్రహం నుండి నుడా నిధుల కింద ₹1 కోటి సిమెంట్ రోడ్లు వేసినట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో DCMS చైర్మన్ వీరి చలపతిరావు, రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు, చైర్పర్సన్ సుప్రజా మురళి, సుబ్రహ్మణ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కోవూరు శాసనసభ్యులు నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడుతూ 6,394 కోట్ల ఆర్థిక సహాయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా 78,94,169 మంది ఖాతాల్లోకి జమ చేయడం జరిగిందని ఆయన స్పష్టం చేశారు. జగనన్న ప్రభుత్వం 56 నెలల్లో అక్క చెల్లెమ్మల ఖాతాల్లో వివిధ సంక్షేమ పథకాల కోసం 2,66,072 కోట్లు ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. మా ఎమ్మెల్యే గారు శ్రీ నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మాకు రోడ్డు బాగా డ్యామేజ్ అయినందువలన మేము వెళ్ళి అడగంగానే ₹1 కోటి నుడా ఫండ్ శాంక్షన్ చేయించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అన్నకి. ప్రజలందరూ చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాలుగా రోడ్డు బాగలేక ఇబ్బంది పడుతూ ఉన్నాము. ఇప్పుడు ప్రసన్న రోడ్డు వేయించారని చాలా సంతోషంగా ఉన్నారు. అన్నకి బుచ్చి ప్రజల తరపున, కౌన్సిల్ తరపున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ రోడ్డు ఎక్కడి నుంచి ఎక్కడికి కలుస్తుంది? ఆ రోడ్డు బైపాస్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం దగ్గర నుండి ఆంజనేయ స్వామి గుడి దాకా వచ్చింది. ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. ఇన్ని సంవత్సరాల నుంచి రోడ్డు లేదు, ఇంత అభివృద్ధి ఇప్పటిదాకా జరగలేదు. ఇది ప్రసన్ననే ఒక్కరే చేయగలిగారు అని అంటున్నారు ప్రజలందరూ. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.